నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం అబ్జర్వ్ చేస్తే మన గిట్టనళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటిని #బాయ్కాట్ అనో లేకపోతే ఇష్టం వచ్చినట్టు రివ్యూలు రాయటం అనేది వైసీపీకి చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. మనం అబ్జర్వ్ చేస్తే లైలా మూవీ దగ్గర నుంచి అఖండ దాకా ప్రతి మూవీకి ఈ సైకో బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఈ సైకో బ్యాచ్ వాళ్ళందరూ వచ్చి నోటికి ఇష్టం వచ్చిన రివ్యూలు చెప్తారు, సినిమాకి వెళ్ళటం వేస్ట్ అంటారు, అబ్బా టికెట్కి మనం పెట్టిన ధర చాలా ఎక్కువ అంటారు, అసలు అక్కడ ఏగలు దోలుకుంటున్నారన్న మాటలు కూడా మాట్లాడతారు. ఇంకా పవర్ఫుల్ హీరో సినిమాలు అనుకోండి #బాయ్కాట్ పెట్టేస్తారు ఏకంగా. వాళ్ళకేమీ ఒక రూల్ రైమ్ అనేది ఏమి ఉండదు. బాయ్కాట్ పెట్టినట్టే పోయి సినిమాలు చూస్తారు. అది మళ్ళీ మాట్లాడుకున్న సంస్కారం, క్రెడిబిలిటీ అనేది 0. సో అలాగే ఈరోజు హీరో శివాజీతో రిలీజ్ అయిన మూవీ సుప్పిని సుధపూసిని అని ఒక మూవీ ఆయన తీసిన తర్వాత అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఈరోజు కెల్కోక వీళ్ళు యాక్టర్ శివాజీని గెలుక్కున్నారు. శివాజీ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా అమరావతి ఉద్యమం అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఎండేయటానికి ముందున్నాడు. అండ్ అప్పట్లోనే నిజంగా అలా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను నేను చేయలేపారు. ఈ రోజు కూర్చుని ఇతని సినిమా పైన డెంట్ కొట్టారు. ఆయనకైనా అన్నారు మొత్తానికి ఇంపాక్ట్ అయితే ఇచ్చారు కదా, సినిమాకి జనాల్ని రానియకుండా చేయడంలో మీరు సక్సెస్ఫుల్ అయ్యారని ఆయన ఒప్పుకున్నారు. ఈ పేటిఎం బ్యాచ్ ని ఈ సినిమాని ఆపగలరేమో మీరు, శివాజీని ఆపలేరుగా ఏంటి? సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాళ్ళు బాధపడ్డాను. ఇక్కడ నుంచి శివాజీ ఒక పని తీసుకుంటా అని చెప్పాను. దట్ ఈస్ మోర్ అప్రిషియబుల్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కి శివాజీ లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు తాపీగా కూర్చుని ప్రశాంతంగా కూర్చుని శివాజీ లాంటి వాళ్ళు కూర్చుని నరేంద్ర మోడీ గారికి రోజు గుర్తు చేస్తూ సిబిఐ కేసులు ఉన్న వీళ్ళందరూ అసలు పార్టిసిపెంట్స్ అనర్హులు, వీళ్ళందరినీ బొక్కలో వేయాలి, ఇలా కేసులు ఎందుకు ఇంత తాచేవుగా వెళ్తున్నాయని చెప్పి రోజు రైజ్ అప్ చేస్తే పెద్ద ఇష్యూగా మిసైల్ అయిపోతుంది. ఒక సినిమాని తన దారిని నాడిచ్చుంటే ఆయన పనేది ఆయన చేసుకుంటూ మామూలుగా ఉండుండేవాడు. కానీ ఈ రోజు రెచ్చగొట్టి మామూలుగా ఉన్న విషయాన్ని కూడా ఫ్లేరప్ చేసి వాళ్ళ చేత్తో వాళ్లే కొట్టుకునే సిద్ధాంతం వైసీపీకి ఎప్పుడూ ఉంది. ఏది పడితే అది చేసేయచ్చు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు అన్న రీతిలో ఈ రోజు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి వెనక మళ్ళీ పేటీఎం కంటే వేగంగా శివాజీ పరిగెట్టడం మొదలు పెట్టాడు. శివాజీ ఒకటే మాట అన్నాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అతని పైన ఉన్న కేసులు, అతను ఎందుకు అరెస్ట్ అవ్వడు, అండ్ ఇన్ని కేసులు నెత్తి మీద వేసుకున్న తర్వాత అసలు ఇతను అర్హుడా అని చెప్పిన విషయం పైన రోజు మోడీకి నేను సంధిస్తూ ఉంటాను. ఇదే పని నా వెనకమాలు పడ్డారు కదా, ఇక నుంచి మీ తాట తీస్తాను అన్న రీతిలో అతని సమాధానం ఉంది. రోజు అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే ఎదురొస్తే, జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మేము రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు ఇది చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే భస్మాసుర హస్తం అన్నది వైసీపీ వాళ్ళకి పెట్టింది పేరు. తీసుకొచ్చి ఆ చేతికి ఆ తలకి మధ్యలో శివాజీని పెట్టుకుని ఈ రోజు ఆ పార్టీ వాళ్ళు ఒక పెంటన్ లిటరలీ కొందెచ్చుకున్నారు. అంటే పెంటన్ అనేది శివాజీ గారిని కాదు, ఇక్కడ ఆయన సినిమా ఏదో ఆడిపోక ఆ సినిమా బాగాలేదు, ఆ సినిమా దగ్గర ఎవరు చూడలేదని చెప్పి చేసిన కమెంట్స్ కి ఈ రోజు ఆయన నెత్తి మీద వచ్చి కూర్చుని పేటీఎం గాళ్ళందరికీ ఆ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడానికి కోట్ల కొద్ది ఆస్తి కోసం మీ అందరికీ 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పడేస్తే వాటికి కకృతి పడి మీరు చేసే యథావేశాలకి ఈ రోజు నా సమాధానం ఒక్కటే, ఆ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అతను అంతు నేను చూస్తాను అని చెప్పి చాలా వైల్డ్ గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీదని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4,000, 10,000, 20,000, 1,00,000, 2,00,000 రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా మీరంతా? బుద్ధుందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా, ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకున్నారా బాయ్. దీంతో కామ్ గా ఉంటాడంటే నేను నమ్మను. ఖచ్చితంగా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డికి టిక్ 1, టిక్ 2 అని మొదలవుతుంది టైం. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని ఖండించడానికి తాపీగా భోంచేసి కూర్చుని శివాజీ ఇక్కడి నుంచి
పేటిఎం గాళ్ళకి తగులేసని నేర్పించడానికి ముందుకు వచ్చేసాడు. సో ఎవరు లేపి లేపి తండించుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? వైసీపీ పేటిఎం బ్యాచ్. మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇస్తే ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోరు. అసలు వీళ్ళు ఉన్నారని కూడా జనాలు మర్చిపోయారు ఇప్పుడు దాకా. ఆ జగన్మోహన్ రెడ్డి మొహం అయితే చాలా వరకు మర్చిపోతారు, ఎందుకంటే అతను ఎప్పుడు ఉండడు, వారానికి 2 రోజులు వచ్చి పోతాడు అంతే. సో అతని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, ఇతనిపైన ఉన్న కేసులు రోజు ఇక్కడి నుంచి ప్రెస్లో చెప్పి సోషల్ మీడియాలో చెప్పి శివాజీ ఇదే యాత్ర కింద పుంజుకుంటే మాత్రం ఆయన ఒక మంత్రి అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి 0 అయిపోతాడేమో అని జాతకం అనిపిస్తుంది. నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. ఉగాది ముందు అవసరం ఈ పరాభనవ సంవత్సరంలో ఇది ఉగాది పంచాంగంలో చూసుకోవాలి మనం. సో మీరందరూ కూడా ఈ పేటిఎం బ్యాచ్ చేసిన వీర విహంగాన్ని ఎలా చూస్తారు? అండ్ హీరో శివాజీ ఇక నుంచి జగన్ వెనకమాల పడతానంటే దాని ఇంపాక్ట్ వైసీపీ పైన ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.